జై తెలంగాణ అందరికీ నమస్కారం। ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది కుంకుమేస్తి ప్రభుత్వం। ఆ పాలన ఎటుపోతున్నది, ఏం జరుగుతున్నది, అసలు పాలన మీద పగ్గాలు ముఖ్యమంత్రి చేతిలో ఉన్నాయా అంటే ఈ ముఖ్యమంత్రికి అసలు చిత్తశుద్ధి కానీ అవగాహన కానీ ఉన్నదా అంటే కంప్లీట్ సున్నా అని చెప్పాలి, జీరో అని చెప్పాలి। ఎందుకు అంటున్నానంటే ఎక్కడికక్కడ హత్యలు, అత్యాచార యత్నాలు, మానభంగాలు, దోపిడీలు, వీధి రౌడీలు, ఇష్టరాజ్యం రోడ్లపైన పడి కుట్టడాలు, తిట్టడాలు ఇవన్నీ జరిగితే ఎక్కడా ఏ కమిషన్ స్పందించదు, సుమోటగా ఇక్కడ కేసు బుక్ చేయరు। కానీ ఇదే ముఖ్యమంత్రి, ఇదే మంత్రులు రైతు బంద్ అడిగితే చెప్పుతోటి కొడతానంటే కూడా దేశానికి తిండి పెట్టే రైతన్నని ఇంత పెద్ద మాట అన్నారే అని చెప్పి స్పందించిన నా కొడుకు లేదు। మొన్నటికి మొన్న కేసీఆర్ గారు ఏదో మహాలక్ష్మి పథకం గురించి మాట్లాడితే దానికి కూడా ద్వంద్వర్థాలు వెతుక్కొని వారి మీద మహిళా కమిషన్ ఏదో ఉన్న పలంగా కుంపను మునిగిపోయినట్టు కేసు బుక్ చేసి నోటీస్ జారీ చేశారు। సరే, అది ఒక చట్టబద్ధమైన సంస్థ, వారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత ఒక బాధ్యత గల పౌరుడిగా, ఒక మాజీ మంత్రివర్యులుగా, ఒక రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా వారు దానికి బహిరంగంగా క్షమాపణ చెప్పడమే కాకుండా మహిళా సోదరిమణులకు ఆ విచారణ సమయానికి ఆ తేదీ రోజు వారు అటెండ్ కావడానికి వెళ్ళడం జరిగింది। 100% ఇది స్వాగతించదగ్గ పరిణామం। ఇంత చక్కగా వారు స్వయంగా విచారణకు హాజరవ్వడానికి వెళ్తే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సిగ్గులేని దద్దమ్మలు, ఒక రౌడీ పాలన కొనసాగిస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద మొత్తంలో అక్కడికి కొంతమంది మహిళలను చేరవేసి కేటీఆర్ గారి వెంట ఉన్న మహిళలపైన దాడులు చేయడానికి ప్రయత్నించడం, కేటీఆర్ గారి మీద అడ్డుకోవడానికి ప్రయత్నించడం, అంటే మీరు ఏదైతే మహిళా కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పేసి మీరు నోటీస్ జారీ చేసిందో దానికి అటెండ్ అవ్వడమా వద్దా? మీలాంటి వాళ్ళమే కనుక, మీలాంటి మనస్తత్వమే కేటీఆర్ గారికి అనుకుంటే నేను మీ విచారణకు హాజరైతే మీ పార్టీ కార్యకర్తలతోటి, మీ పార్టీ మహిళా నాయకురాళ్లతోటి మా మీద దాడి చేపిస్తారు, నేను రాను అని చెప్పుకోవడానికి ఒక మంచి మార్గం అది। కానీ వారు అసలు చేయలేదు, అయినా కమి విషయాలను అటెండ్ అయ్యి అది చేసుకొని వచ్చారు। ఇంకొకటి సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఏదైతే మహిళా కమిషన్ చైర్మన్గా ఉన్న నేరేళ్ల శారద గారు స్వయంగా వెళ్ళి ముఖ్యమంత్రి గారికి రాఖీ కట్టవచ్చు, ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ, అందరికీ ఆదర్శంగా ఉండాలి, నిష్పక్షపాతంగా ఉండాలని నీతులు చెప్పే ఈ చైర్మన్ గారు వెళ్ళి అక్కడ ఆయనకు రాఖీ కట్టి రావచ్చు। కానీ ఏదైతే ఈ కార్యాలయంలో దేశంలో ఒక అత్యంత పేరు మర్యాద సంపాదించినటువంటి కేటీఆర్ గారికి 4 మహిళా ఉద్యోగులు రాఖీ కడితే మాత్రం వాళ్లకు నోటీసులు జారీ చేసి వివరణలు అడిగిస్తారు। అంటే మీ చేతిలో అధికారం ఉందని మీరు ఎంతగానే దిగజారుతా ఉన్నారు। ఒక దళిత మహిళ పైన 3rd డిగ్రీ ప్రయోగిస్తే ఇప్పటివరకు మహిళా కమిషన్ స్పందించలేదు కదా, దానిపైన ఎలాంటి విచారణ కూడా చేయాలి। ఏదైతే మేము రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేసినామని చెప్పేసి బీరాలు పలుకుతున్నటువంటి, డాంబికాలు పలుకుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి మాటలకు స్వయంగా ముఖ్యమంత్రి సొంత ఊరికి వెళ్దాం రమ్మని చెప్పి కేటీఆర్ గారు సవాల్ విసిరితే ఆయన స్పందించలేదు। సరే, కేటీఆర్ గారు సవాల్ విసిరినరు, ఈయన రమ్మన్నారు, మరి పూర్తి స్థాయి రుణమాఫీ జరిగిందా లేదా అని చెప్పేసి కొంతమంది మహిళా జర్నలిస్టులు ఆ కొండపల్లి గ్రామానికి, ముఖ్యమంత్రి సొంత గ్రామానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆ రైతు రుణమాఫీ లబ్ధిదారులు కానీ, రైతు రుణమాఫీ కానటువంటి వాళ్ళని కలిసి మాట్లాడిపించే పరిస్థితి చేస్తే వీధి రౌడీల కంటే హీనంగా మహిళా సోదరులను చూడకుండా వాళ్ళపైన దాడి చేస్తే ఈ మహిళా కమిషన్ స్పందించదు। అంటే మీ జాగిరా అధికారం, అంటే మీ చేతులు అధికారాన్ని కట్టబెట్టింది మీ ఇష్టం వచ్చినట్టు చేయమనా? అరే దద్దమ్మలారా, నేను ఒకటే కోరుతా ఉన్నా, రైతు రుణమాఫీ విధాన్ని పూర్తి కాలేదు, దానికి ఏదో రాద్దంతం చేసుకుంటూ రాజీనామా అని చెప్పి హరీష్ రావు గారు చుట్టూ తిరిగారు। రైతు రుణమాఫీ కాలేదు అన్నది నగ్న సత్యం, అది బాహాటంగా లెక్కలతో సహా వివరించింది అలా బీఆర్ఎస్ పార్టీ నాయకులు। అదే రకంగా రైతు బంధు ఏదైతే మీరు మార్చిన చూడు, రైతు భరోసా ఇప్పటికి దిక్కు లేదు, ఇంకో నెల రోజులైతే పంట కూడా చేతికి వచ్చే టైం అయింది, ఇప్పటికి నీళ్లపైన ఒక నిర్ణయం లేదు, కరెంటు పైన ఒక నిర్ణయం లేదు, కొనుగోలు కేంద్రాలపైన ఒక నిర్ణయం లేదు, తులం బంగారం కళ్యాణ లక్ష్మి పైన ఒక నిర్ణయం లేదు, పెరిగిన పెన్షన్ల మీద ఒక నిర్ణయం లేదు, ఏదైతే రైతు బంధు పెంచుతామన్నారో 15,000కు దానిపైన ఒక నిర్ణయం లేదు, మహిళలకు 2500 చొప్పున ఇస్తామన్నారు దానిపైన ఒక నిర్ణయం లేదు। వీటన్నిటి మీద స్పందించడం చేతగాని దద్దమ్మల్లారా చిల్లర రాజకీయాలు చేసుకుంటూ తప్పించుకోవాలని చూస్తూ ఉన్నారు। ఖచ్చితంగా బిడ్డ, ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని దోషులుగా నిలబెట్టినాం, ఇంతకంటే హీనంగా ఇంకా రాబోయే రోజులు మీరు నిలబెట్టి గ్రామాలలో కూడా మిమ్మల్ని రానియకుండా చేసే పరిస్థితి తీసుకొస్తాం। ఎందుకంటే మీ పాలన అంత నీచమైన పాలన కాబట్టి ఖచ్చితంగా దాని మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పి హెచ్చరిస్తాం।